హాయ్ అందరికీ. నేను ఆల్రెడీ ఈ టాపిక్ మీద వీడియోస్ చేశానండి. ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో కమింగ్ ఇన్ టు ద టాపిక్, ఇక్కడేంటంటే వక్ఫ్ అనేది ట్యాక్స్ గవర్నమెంట్‌కి పే చెయ్యదు. అండ్ వాళ్ళకేం అథారిటీ ఉంటదంటే, నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను పాత వీడియోస్‌లో. ఏమని, వాళ్ళు స్కూల్స్ కోసము, హాస్పిటల్స్ కోసము వాళ్ళకున్న వర్క్ ప్రాపర్టీ యూజ్ చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో అథారిటీ ఏంటంటే, వాళ్ళకున్న ల్యాండ్‌ని వాళ్ళు లీజ్‌కి ఇచ్చుకోవచ్చు లేదా రెంట్‌కి ఇచ్చుకోవచ్చు. అక్కడి నుంచి వాళ్ళకొచ్చే రెవెన్యూ అంతా ఇంత కూడా జస్ట్ 1% కూడా గవర్నమెంట్‌కి వెళ్ళదు. యాజ్ ఎ టాక్స్ రూపంలో కానీ, ఏదన్నా లాభం కింద కానీ ఏది గవర్నమెంట్‌కి ఇవ్వరనమాట. కానీ గవర్నమెంట్ మాత్రము వీళ్ళకి సాలరీస్ ఇస్తుంది. మనము సెక్యులరిజం కంట్రీలో ఇండియన్ టెంపుల్స్ నుంచి గవర్నమెంట్‌కి చాలా టాక్స్ వెళ్తాయి. గోల్డ్ గాని అన్నీ వాళ్ళకి గవర్నమెంట్‌కి చెందుతదనమాట. కానీ వీళ్ళు వక్ఫ్ బోర్డ్ కింద సంపాదించేది గవర్నమెంట్‌కి పోదు. ప్లస్ వీళ్ళకి గవర్నమెంటే సాలరీ ఇస్తది. మన ప్రీస్ట్స్‌కి గానీ, పాస్టర్స్‌కి గానీ, వేరే మతస్థులకు గానీ గవర్నమెంట్ నుంచి పే చేయరు సాలరీస్. అంటే చూడండి ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో. ఒక కమ్యూనిటీకి ఎందుకు ఇంత ఇస్తున్నారు అని చెప్పేసి మనం క్వశ్చన్ చేస్తే చెప్పేదేంటంటే మైనారిటీస్. సో మైనారిటీస్ అంటే వేరే మతస్థులు కూడా చాలామంది మైనారిటీస్ ఉన్నాయి. మీరు చూసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ముస్లిం పాపులేషన్ దగ్గర దగ్గర 30 crores ఉన్నారు. వాళ్ళు మైనారిటీస్ కిందకి రారింకా. సో ఇదనమాట. తర్వాత ఇది వీళ్ళు వక్ఫ్ బోర్డ్‌ని యూజ్ చేసి ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్ లాగా ల్యాండ్ జిహాద్ ఎలా చేస్తున్నారో చెప్తాను. ఏంటంటే ఈ ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా! ఆ ట్రైబల్ ఏరియాస్‌లోకి వెళ్ళి వీళ్ళు వాళ్ళ ల్యాండ్స్ మావి అని వక్ఫ్ బోర్డ్ కిందివి అని చెప్పేసేసి బెదిరించి ఇస్లాంలోకి కన్వర్ట్ చేయడము, వాళ్ళ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వాళ్ళ ప్రాపర్టీస్ పెంచుకోవడము ఇలా చేస్తున్నారు. ఇది ఎలా చెప్తున్నానంటే మనం 2015లో చూసుకుంటే 3 lakh ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ కిందికి ఉండేది. 2024కి అది 8 lakh ప్లస్ అయిందనమాట. ఎలా అయింది? సో ఈ విధంగా ఇస్లాంని పెంచుకోవడానికి ట్రై చేస్తుందనమాట వక్ఫ్ బోర్డ్ యూస్ చేసుకొని. సో ఇన్ని విన్న తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంతమంది మైనారిటీస్ ఉండంగా ఓన్లీ ఒక కమ్యూనిటీకి మాత్రమే ఎందుకు ఇంత ఫేవర్స్? హిందూస్‌కి కూడా లేనంత ప్రివిలేజ్ వీళ్ళకి ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అర్థం కాని విషయం. దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్‌లో బీజేపీ తెచ్చిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ కంటిన్యూటీని మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి.